హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బఠానీ పకోడీ అండి. బఠానీ పకోడీకి కావాల్సిన పదార్థాలు: బఠానీలు, పల్లీల పొడి అండి, వేరుశనగ పప్పు పొడి, నానబెట్టుకున్న సగ్గు బియ్యం అండి, ఉడకబెట్టుకున్న బంగాళాదుంప, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, జీలకర్ర, మైదా పిండి, శనగపిండి, అలానే కొద్దిగా బియ్యం పిండి అండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందామండి. ముందుగా వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయిందండి. ఇందులోకి మనము శనగపిండి, బియ్యం పిండి, మైదా పిండిని కూడా వేసేసుకుందాము. వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా పిండిని అయితే కలుపుకున్నానండి. ఇప్పుడు చిన్న చిన్న స్టిక్స్ని తీసేసుకొని దీన్ని లాలీపాప్ మాదిరి చుట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనము బార్ని చేసేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. చూడండి, ఇలా వేసేసుకొని లైట్గా లో ఫ్లేమ్ పెట్టేసుకొని మనం ఫ్రై చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనము పకోడీ అయినా అనుకోవచ్చు, బార్స్ అయినా అనుకోవచ్చు, లేదంటే లాలీపాప్స్, కబాబ్, ఎనీథింగ్ మీరు ఏమైనా అనుకోండి. దీని మీద కొద్దిగా చాట్ మసాలా అయితే వేసేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూడండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి బఠానీ సగ్గు బియ్యము లాలీపాప్స్ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.